ప్రపంచంలో ఎంతమంది నియంతలున్నా ప్రస్తుతం అయితే నియంత అని పేరు మనకి వినిపించేది మొట్టమొదటే కిమ్ జాంగ్ ఉన్. ఈ కిమ్ ఇప్పుడు సెకండ్ హిట్లర్గా మారాడు. అంటే అక్కడ ఉన్నటువంటి దేశ పరిస్థితులు బట్టి. కానీ ప్రపంచం విషయంకి వచ్చేసరికి ఎంత పవర్ఫుల్ అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఖండించడమే కాకుండా నేను ఇరాన్ వైపే ఉన్నాను, ఇరాన్కే సపోర్ట్ చేస్తాను అని మాట్లాడుతున్నాడు. నాకు ఒక్క మాట చెప్పండి, నేను ఒక్క బాంబుతో లేపేస్తానన్న విధంగా కూడా మాట్లాడుతున్నాడు. కాకపోతే కిమ్ము బహిరంగంగా యుద్ధంలోకి దిగేసరికి ఉత్తర కొరియా యొక్క పవర్ ఎంత అనేది ఎవరికి తెలియదు. అయితే వాస్తవాలు మాట్లాడుకుంటే ఇజ్రాయేల్, అమెరికా అంత శక్తిహీనమైనటువంటివి కాదు. కిమ్మే కాదు, అది ఎవరైనా సరే. కిమ్ విషయానికి వస్తే ఒకవేళ ప్రత్యక్ష యుద్ధంలోకి వస్తే కిమ్ యొక్క పవర్ కూడా ఎక్కువ కాలం ఉండదు. అంటే కిమ్ అయితే నియంతే కానీ ఉత్తర కొరియా అంత పెద్ద పవర్ఫుల్ దేశం ఏమీ కాదు. అయితే శక్తివంతమైనటువంటి క్షిపణులు ఉన్నాయి, అణ్వాయుధాలు కలిగినటువంటి క్షిపణులు కూడా ఉన్నాయి. వాటి గురించే మాట్లాడుతున్నాడు. కానీ ఒకవేళ కిమ్ తోటే పెట్టుకోవాల్సి వస్తే కిమ్ని పూర్తిగా నాశనం చేయడానికి కూడా వెనకాడరు చాలా మంది. కిమ్ని నాశనం చేస్తే ఉత్తర కొరియా ప్రజలు కూడా పండగ చేసుకుంటారు. ఇప్పుడు ఏ విధంగా అయితే సుప్రీంని చంపేసిన తర్వాత ఇప్పుడు ఇరాన్ ప్రజలు పండగ చేసుకుంటున్నారో అది బయటికి కనిపించడం లేదు. కానీ చాలా మంది 6 కోట్ల మందికి పైగానే ఇప్పుడు ఇరాన్లో పండగ చేసుకుంటున్నారు. మిగతా 4 కోట్ల మంది ఏదో బాధపడితే పడొచ్చేమో కానీ అధిక శాతం మంది ఇరాన్ ప్రజలు పండగ చేసుకుంటున్నారు. అదే విధంగా ఉత్తర కొరియా కూడా చూస్తుంది. కిమ్ కూడా ఎవరితో ఒకరితో తగువ పెట్టుకొని ఆ తగువలో కిమ్ కూడా లెగిసిపోతే మాకు కూడా ఒక శని విరగడైపోతుంది, ఒక పీడ విరగడైపోతుంది అన్న విధంగా ఉత్తర కొరియా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోరిక తీరడానికి సమయం పట్టొచ్చు ఇంకా.